హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ క్యారెట్ హల్వా. సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ క్యారెట్ హల్వాని మనకి రెస్టారెంట్లో అయితే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండే క్యారెట్స్ తీసుకుంటారండి. మనం ఇప్పుడు తీసుకుంటున్న క్యారెట్లు స్వీట్ తక్కువగా ఉంటాయి. ఇవి అంటే రెగ్యులర్గా మన ఇంట్లో కర్రీకి యూజ్ చేసే క్యారెట్స్ అండి. ఇప్పుడు ఈ క్యారెట్స్ని వచ్చేసి 1/2 kg దాకా తీసుకుంటున్నాను. వీటిని ఇలా తురుములాగా చేసుకొని పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు క్యారెట్ హల్వా కోసం ఒక ప్యాన్ తీసుకొని ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కొద్దిగా కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే అండి, నెయ్యి ఇప్పుడు కరిగింది కదా, దీనిలోకి క్యారెట్ ఇలా తురుము పెట్టుకున్న ఈ క్యారెట్ తురుము మొత్తాన్ని కూడా ఈ నెయ్యిలో వేసుకొని మొత్తం కూడా బాగా తిప్పుకోవాలండి. అంటే మొత్తం కలిసిపోవాలి నెయ్యితోటి క్యారెట్ అంతా కూడా. ఇలా బాగా తిప్పుకున్న తర్వాత దీన్ని 10 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. క్యారెట్ అనేది మరీ ఎక్కువగా అయితే కుక్ చేయకూడదండి. మరీ ఎక్కువగా కుక్ చేయటం వల్ల దీనిలో ఉండే విటమిన్స్ అన్నీ కూడా లాస్ అవుతాయి. కాబట్టి జస్ట్ మనకి కొద్దిగా క్యారెట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ టైంలోనే ప్రాసెస్ అనేది అయిపోతుందండి. ఇలా మధ్యలో క్యారెట్ మొత్తాన్ని కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ఇలా 10 minutes తర్వాత కుక్ అయిన ఈ క్యారెట్లో నేను 1/2 kg క్యారెట్కి 1/2 లీటర్ మిల్క్, థిక్ మిల్క్ అండి, ఈ టోన్డ్ మిల్క్ తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని కూడా బాగా తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 1 or 2 seconds వరకు కూడా ఇలా ఉడికించుకుంటూ మధ్యలో మూత తీస్తూ మనకి పాలు మొత్తం కూడా ఎగిరిపోయి క్యారెట్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1/2 kg క్యారెట్ తీసుకున్నాం కదా, ఒక చిన్న కప్పు షుగర్ తీసుకోవాలండి. మనకి షుగర్ అనేది అంటే స్వీట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్యారెట్లో కొంచెం చక్కెర అనేది ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచీ తీసుకోవాలండి. అలాగే మనకి ఇంట్లో అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయటం వల్ల మనకి ఈ క్యారెట్ హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఎక్కువ నెయ్యి, ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా బాగా తిప్పుకొని మూత పెట్టేసుకొని మనకి పాలు అంతా కూడా ఎగిరిపోయి క్యారెట్ అంతా కూడా మనకు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, అది ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని కూడా బాగా తిప్పుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఇలాగ మనకి క్యారెట్ అంతా కూడా దగ్గర పడిపోయి మనకి ఆ నెయ్యి అంతా కూడా పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి. అంత ఎక్కువ టైం అయితే పట్టదండి, సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది క్యారెట్ హల్వా అనేది. ఇలా మూత పెట్టుకొని చూడండి, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ చూడాలి అంటే వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.